నిన్న సజ్జనార్ గారు దాని గురించి మనం మాట్లాడినాం కదా, ఐబొమ్మ రవి గురించి. ఐబొమ్మ రవి దగ్గరికి, వాళ్ళ అడ్వకేట్ దగ్గరికి నిన్న తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులను పంపించడం జరిగింది. కేసు వివరాలు ఏంది, ఏం చేయబోతా ఉన్నారు ఆయన కేసులు అనేది మాట్లాడుకుందాం. ఇక్కడ సజ్జనార్ గారు 2021 నుంచి 2025 వరకు తెలంగాణ రాష్ట్రంలో సైబర్ క్రైమ్లు ఎన్ని జరిగినాయి, ఎన్ని వేల కోట్ల రూపాయల ఫ్రాడ్ జరిగింది, ఈ లెక్కలు ఇగోడ ఎన్సీఆర్బీ లెక్కలు, నాయి కావు, నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోకి సంబంధించినటువంటి లెక్కలు. ఇవన్నీ ఎక్కడెక్కడ ఏం జరిగింది అనేది మొత్తం భారతదేశంలోనే సైబర్ క్రైమ్లో తెలంగాణ నెంబర్ 1లో ఉంది. సైబర్ క్రైమ్లో నంబర్ 1. ఇవి నా లెక్కలుగా సర్కార్ లెక్కలే ఇట్లా ఉన్నాయి. ఇక సైబర్ క్రైమ్ రేట్లలో ఫస్ట్ ర్యాంకు తెలంగాణ 47.8% రేటు. ఆ తర్వాత కర్ణాటక 2వ ప్లేసు. సైబర్ కేసులు ఫస్ట్ ర్యాంకు తెలంగాణ, 2వ ప్లేసు కర్ణాటక. రికవరీ రేట్ ఎంతనయా, 100 రూపాయలు దొంగతనం చేస్తే 17 రూపాయలు దొరకబడుతురు. ఈ దొంగతనం చేసిన వాళ్ళకి ఎంతమందికి శిక్షలు పడుతున్నాయి అంటే 100కి 20 మందికి కూడా పడతలేవు. ఇగో ఇది మన పర్ఫార్మెన్సు, మన పోలీసు వ్యవస్థ పర్ఫార్మెన్సు. ఇగో ఇది తెలంగాణ రాష్ట్రంలో ఈ లెక్కలు.